విశాఖ కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాల్లో రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత, 4 జిల్లాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల్లో భూముల పరంగా అధికారులకు పలు కీలక సూచనలు అధికారులు కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తప్పకుండా రిగ్రెసల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరీ మంది చెప్తారు. రిగ్రెసల్ కూడా స్పీకింగ్ నోట్ గా ఉండాలి. కొన్ని ఇచ్చాము ఇన్నామా 30 రోజులు ఇవ్వాల్సింది 30 రోజులు కుదిరించి దాన్ని మళ్ళీ 20 రోజులు కుదిరించి ప్లస్ అసలు భూమి దగ్గరికి వెళ్లకుండా చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు పక్కా పగడబందీగా ఏదైతే 60 పెట్టుకునే ఏర్పాటు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 2,80,000 గ్రీవ్స్ వచ్చినాయి. దాంట్లో 1,00,000 దాకా గ్రీవ్స్ ఒక్క గ్రీవ్ కూడా సాల్వ్ చేసి ముందుకెళ్ళాల లక్ష్యంతోనే రీసర్వే గ్రీవ్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కనపడినా కూడా నన్ను కానీ మా సిసోడియా గారిని ఒకటే మాట, ఎప్పుడు వీళ్ళు ఎక్కువ ఉంటున్నామయ్యా అంటారు. సో ఎప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. రీసర్వే గతంలో తొందరపాటుతనంతో చేశారు. అన్ని అప్పుతో జరిగినా అందరికీ తెలుసు. గత ప్రభుత్వం కేవలం వాళ్ళతో ఆరుబాటం సొంత ఎజెండాతో ముందుకెళ్లారో మనకి తెలుస్తా ఉంది. దాని అన్ని కూడా